జనసేన ఎదుగుతుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం 150 సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ ఈ రోజున ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే 10,274 క్రియాశీలక కార్యకర్తలతోటి ఉంది. నేను గోదావరి జిల్లా నేలని, గోదావరి నది ఎలా అంటి పెట్టుకుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు 15 రోజులు సమయం ఇస్తున్నాం. మీకు 15 రోజుల్లో మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు, ఈ ఎల్ఐసి రోడ్డు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాం, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను. 3 ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జ్ చేయలేకపోయారు. ప్రతిసారి గట్టు తెగే కొద్దీ రేపొద్దున మన అంతర్వేది కూడా మునిగిపోయే అవకాశాలను సముద్రం కోసేస్తా ఉంది తీర ప్రాంతాన్ని. ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. కోనసీమ రైల్వే లైన్ ని ఆ 27 కిలోమీటర్ 26 కిలో మిగిలిందో దాన్ని జనసేన పూర్తి చేస్తుంది. దాన్ని గల్ఫ్ లో ఎవరైతే చిక్కుకుపోయారో అందరికీ రక్షణగా జనసేన నిలబడుతుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్, కిడ్నీ జబ్బు రాని ఏ జబ్బు రాని ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం, ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా ఆ దిశగా మేము అడుగులేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్ని రివైవ్ చేస్తాం. కేరళ తరహాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ని మళ్ళీ రివైవ్ చేస్తాం. మళ్ళీ ముస్లిం సమాజానికి నేను మీకు మాటిస్తున్నాను, మీ షాదీ ఖానాలు గానీ, బరియల్ గ్రౌండ్స్ సంబంధించి, మీ కబ్రిస్తాన్ సంబంధించింది కూడా నేను మీకు అండగా నిలబడతాను. మీ ఉర్దూ మీడియం ని మీరు చదువుకునేలాగా మీ మాతృభాషలో తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. దాంతో పాటు తెలుగు భాష కూడా చంపేయకూడదు, దాన్ని పునరుద్ధరిస్తాం. వీళ్ళు చంపేశారు. నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. మీరు విదేశాల్లో పనిచేసే అంత స్థాయికి పనిచేస్తాం. మేము నిజంగా టూరిస్ట్ సెంటర్ గా, టూరిస్ట్ జోన్ గా గనుక మనం దీన్ని చేయగలిగితే మన కోనసీమ, మన రాజోలు, మన సముద్ర తీరాలు, అంతర్వేది సముద్ర తీరాలు కానీ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయో ఇక్కడ. సో విల్ మేక్ ష్యూర్ వి విల్ డెవలప్ వెరీ స్ట్రాంగ్ ఎకలాజికల్ టూరిజం జోన్ లాగా దీన్ని డెవలప్ చేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నవరం టెంపుల్ దగ్గర చూస్తే ఎటు చూసినా ద్రాక్షారామం అని, అన్నవరం స్వామి అని చెప్పి, లక్ష్మీ నరసింహ ఎటు చూస్తే నాకు కనిపించి ఒక అందమైన సర్క్యూట్ కనిపించింది. టూరిజం సెంటర్ లా టూరిస్ట్ రూట్ ఒకటి పెట్టాలి. ఉభయ గోదావరి జిల్లాల ప్లాన్ లో ఇది ఒక భాగం. ఎందుకంటే దీనివల్ల చాలా టూరిజం, రిలీజియస్ టూరిజం డెవలప్ అవుతుంది. భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు, బోళ్ళంత మంది టూరిజం డెవలప్ అవుతుంది, టూర్ గైడ్స్ అవసరం అవుతుంది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్ లో ఇది ఒకటి. ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకోండి, చిన్నపాటి హోటల్, ఒక 10 లక్షలు ఇస్తే నాకు 40 లక్షలు లోన్ వస్తుంటే ఆ 10 లక్షలు ఇట్స్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నియోజకవర్గానికి 500 మంది చొప్పున కులాల దామాషా పద్ధతి ప్రకారం ఏ కులం అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి ఆ నిష్పత్తిలో ఈ 500 మందిని ఎన్నుకొని ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి 10 లక్షల చొప్పున 500 మందికి సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఇట్లాగా మనం చేసుకుంటే ఆర్థికంగా ఎంత అభివృద్ధి అవుద్ది. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నా, మీరు మారిపోగానే మా ప్రభుత్వం తోటి మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు దైవం మనుష్య రూపేణ, మహమ్మద్ ప్రవక్త వచ్చినా, జీసస్ వచ్చినా, శ్రీరామచంద్రమూర్తి వచ్చినా మనిషి రూపంలోనే వచ్చారు. దేవుడు రాడు, మనిషే వచ్చి పోరాటం చెయ్యాలి. మనమే పోరాటం చేయాలి, మనమే ఈ రాక్షసులను ఎదుర్కోవాలి, మనమే మార్పు తీసుకురావాలి.